మూసీ ఉగ్ర రూపానికి ఎంజీబీఎస్ బస్టాండ్ నీటి మునిగింది. బస్టాండ్ లోపలికి సడన్ గా వరద ఉధృతిగా ప్రవహించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎంజీబీఎస్ నుంచి బయటకు రావడానికి వీల్లేకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్ని అప్రమత్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఒక్కొక్కరిగా చేతులు పట్టుకుని బయటకు తీసుకొస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు ఎంజీబీఎస్ నుంచి. రాముడు. సుమిత్ర, హైదరాబాద్ నగరానికి భారీగా వరద ముంపు అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. మూసీ నది భారీగా వరదలు రావడం, పైనుంచి వచ్చినటువంటి వరద కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్లోకి కూడా ఎక్కువ మొత్తంలో వరద నీరు వచ్చింది. దాంతో ఎక్కువ మంది అందులో ఉండిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా జీహెచ్ఎంసీకి, అదే హైడ్రాకు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది దగ్గరుండి వాళ్ళందరినీ బయటికి పంపుతున్నారు. చూడొచ్చు, 2 రోప్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైనటువంటి చర్యలను ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా డిఆర్ఎఫ్ వీళ్ళిద్దరు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రాత్రి నుంచి కూడా డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడే ఉండి రెస్క్యూ చేస్తున్నాయి. డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. సార్, మీరు రాత్రి నుంచి పనిచేస్తున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంత వరద ఉంది, ఎట్లా మీరు అక్కడ ఉండేటువంటి వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు? నైట్ మాకు 10 o'clockకి మాకు కంప్లైంట్ రావడం జరిగిందండి. సో మా కమిషనర్ సార్ గారి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడికి ఇమీడియట్లీగా ఒక 4 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. వెంబడే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సెస్కి వాళ్ళకి వెళ్ళే టైం అయిపోతుంది కాబట్టి సో వాళ్ళ గమ్య స్థానాన్ని చేరుకోవాలని అంటే ఇప్పుడు బస్ స్టాప్లోంచి బయటికి తీసుకొస్తే బస్సెస్ అన్నీ కూడా మనకి బయట వాళ్ళు రోడ్ పైన పెట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ అక్కడ తీసుకువెళ్ళాలి కాబట్టి ఇమీడియట్గా మేము రోప్ 2 సైడ్లు కూడా రోప్ కట్టుకుని మా యొక్క సిబ్బందిని 2 వైపులా పెట్టి వాళ్ళు ఒక్కొక్కరిని చిన్నపిల్లల కాడ నుంచి, గర్భిణీ స్త్రీల కాడ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము వెకెట్ చేపించి ఆ బస్సులో పంపించడం అనేది జరిగిందండి. మనం చూస్తున్నాం వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్ అంతా కూడా జాగ్రత్తగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొన్ని సందర్భాల్లో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా బస్సులోంచి వచ్చేటువంటి వాళ్ళు చాలా సామాన్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మొత్తం ఇక్కడ 10-15 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది ఉంటూ వివిధ అంశాల వారీగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మరొక వైపు ఎస్డీఆర్ఎఫ్ కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ పనిచేసింది. మనం చూస్తే మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా భారీగా వరద పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఎంజీబీఎస్ ముందు మొత్తం అక్కడ ఉండేటువంటి గోడ అది కూలిపోయినటువంటి తర్వాత లోపలికి వరద నీరు వచ్చింది. అదేవిధంగా వరద నీరు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కి వచ్చినటువంటి ప్రయాణికులను అంతా కూడా సురక్షితంగా వాళ్ళని బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. భారీగా వరద నీరు వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ఎంజీబీఎస్లోకి వచ్చేటువంటి వరద నీరుని అంతా కూడా ఎంత వేగంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకవైపు ప్రయాణికులను కాపాడుతూనే మరొక వైపు వరద ఉధృతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. భారీగా వరద రావడంతో కింది స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సాయి చంద్ ఒకసారి ఇటువైపు చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఎంజీబీఎస్ నుంచి అదేవిధంగా ఇటువైపు కింది వైపు ఉండేటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. మెట్రో స్టేషన్ కూడా ఇందులోనే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కి సంబంధించి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం 10ల సంఖ్యలో బస్సులు ఉంటాయి. కానీ భారీగా వర్షం పడడంతో ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయ్యడం కారణంగా ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ని అంతా కూడా ఖాళీ చేయించడమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి బస్సులను కూడా బయటికి పంపించారు. దాంతో ఎంజీబీఎస్ క్లోజ్ చేస్తున్నట్టుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇక్కడికి ఎవరు రావద్దు, బయట ప్రాంతాల్లో మనం చూస్తే ఇటు జడ్చర్ల వైపు నుంచి, అదేవిధంగా కర్నూలు, దాంతోపాటు మహబూబ్ నగర్, వనపర్తి నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఆరంఘర్ వద్ద నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మిగతా ప్రాంతాలకు సంబంధించి విజయవాడ నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ నుంచి బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానిపైన మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, అందరు కూడా ఆ విధంగా గుడిసెలు వేసుకొని అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ముంపు సమస్య అయితే మాత్రం చాలా పురాణపూల్ ప్రాంతంలో, జియాగూడ ప్రాంతంలో, భూలక్ష్మి టెంపుల్ ఆ సమీపంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వరద నీరు రావడం కారణంగా వాళ్ళని ఖాళీ చేయించారు. అదేవిధంగా చాదర్ఘట్ ప్రాంతంలో మూసానగర్,
అదేవిధంగా శంకర్ నగర్, లక్ష్మీనగర్, దుర్గానగర్ ఈ ప్రాంతాలతో పాటు ముందు అంబర్పేట్, ముసరాంబాగ్ దగ్గర మాత్రం అక్కడ కూడా అంబేద్కర్ నగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో వరద నీరు వచ్చింది. అక్కడ ఉండేటువంటి లోలైంగ్ ఏరియానంతా కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. దాదాపు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి 30,000కు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుంది. మనం చూస్తున్నాం ఎంత ఉధృతంగా మూసి ప్రవహిస్తుందనేది మనం ఎంజీబీఎస్ దగ్గర ఈ పరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎంజీబీఎస్ మధ్యలో ఉంటుంది, 2 పాయలుగా ఈ మూసి ప్రవాహం ఉంటుంది. అయినప్పటికీ ఎంత వేగంగా ఉందో ఇక్కడ మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరింత సమయం కూడా ఇదే విధంగా మూసి ప్రవహించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కూడా మరింత వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికి గతంలో లేనంతగా కూడా వరద వస్తుంది. మూసి ప్రవహిస్తున్న సందర్భంలో మరి అధికారులు ఎలా చేస్తున్నారు? లోతట్టు ప్రాంత ప్రజల్ని అర్ధరాత్రే తరలించిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకా ఈ ఎఫెక్ట్ కొన్ని ప్రాంతాలపైన పడే అవకాశం ఉందా? అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు రాముడు? ఎస్, ఈ వరదలకు సంబంధించి కరెక్ట్గా 117 ఏళ్ల క్రితం ఇదే పద్ధతిలో ఇదే టైంకి భారీగా వరదలు వచ్చినట్టుగా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అయితే అంతే వరద ఈసారి కూడా వచ్చినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే కేవలం మూసి ఇక్కడ మాత్రమే కాదు, ఎంజీబీఎస్లోంచి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మేము ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా మనం చూస్తే వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఈ 2 ఈసా, మూసీ నదులు ఇవన్నీ కూడా ఇటువైపు నుంచే వస్తాయి కాబట్టి, అనంతగిరి ప్రాంతం నుంచి మూసి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి వరద ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వెంకటాపురం వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఇందులోకి హిమాయత్ సాగర్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా వరద వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఈ గేట్లను ఓపెన్ చేసి పెద్ద మొత్తంలో వరద నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. దానివల్లనే వరద అంతా కూడా అంటే మనం చూస్తాం హైదరాబాద్ పరిధిలో 10-15 సెంటీమీటర్లు పడ్డా మూసీలో ఇంత వరద రాదు. కానీ పైభాగంలో పడ్డేటువంటి వర్షం కారణంగా ఇంత వరద మూసీలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 30,000 క్యూసెక్లు ఈ 2 జంట జలాశయాల నుంచి వస్తుండగా మిగతా ఇక్కడ హుస్సేన్ సాగర్లో నుంచి ఒక 2,000 క్యూసెక్లు వస్తుంది. అదేవిధంగా రాత్రి ఓల్డ్ సిటీ, రాజేంద్ర నగర్, అదేవిధంగా చార్మినార్, చాంద్రాయన్ గుట్ట ఈ ప్రాంతాలంతా కూడా చార్మినార్ జోన్ పరిధిలో ఉండేటువంటి అనేక సర్కిల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వర్షం కూడా పడ్డ పడ్డట్టుగా మూసీలోకి రావడం కారణంగా కొంత హెవీ వరద మాత్రం మూసీలో మనకు కనబడుతుంది. మొత్తం నాగోలు, అదేవిధంగా ఉప్పల్, బోడుపల్ ఈ ప్రాంతానికి మూసీ వెళ్ళే వరకు దాదాపు 40,000 క్యూసెక్ల వరద నీరు మూసీలో ప్రవహిస్తున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా వేగంగా మూసీ అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మోకాల లోతు వరకు ఇందులోనే ఎంజీబీఎస్ లో వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే అధికారులు అయితే ఇటు జలమండలి అధికారులు, అదేవిధంగా డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఈ ఎస్డిఆర్ఎఫ్ ఈ బృందాలన్నీ కూడా సంయుక్తంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సమయం మూసి ఇదే విధంగా ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు.